అధ్యక్ష మేము మాట్లాడే ముందే ఒక్క లైన్ మాట్లాడగానే వాళ్ళు గంటసేపు మాట్లాడితే నేను ఎక్కడ మాట్లాడితే నాకు కావాల్సిన యాంపిల్ టైం ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష. వారు మేము మాట్లాడిన దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళందరూ వస్తే 3,000 రూపాయలు చేయమని చెప్పి వారు డిమాండ్ చేసి చేసిందా లేదా అని చెప్పేసి అడిగితే తర్వాత చెప్పమంటే అది తప్ప అన్ని విషయాలు చెప్పింది అధ్యక్ష. అంతే పచ్చి అబద్ధాలు అంటే అవాస్తవాల్లో ఏం చెప్పిందంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 2014 తర్వాత ఏ వీసీ కూడా అపాయింట్ కానట్టు వీరు మాత్రమే వీసీలు 30 మంది వీసీలను గత 2014 నుంచి 2020 వరకు వీసీలను అపాయింట్ చేసిండ్రు. మొట్టమొదటి దళిత వీసీ సాంబయ్య గారు మాదిగ కమ్యూనిటీకి ఉన్నట్లయితే 5 సంవత్సరాలు ఉంటే ఇవాళ తెలంగాణ యూనివర్సిటీకి వేసిండ్రు. రెండో ఎస్సీ వీసీ మల్లేశం గారిని ఇవాళ శాతవాహన యూనివర్సిటీకి వేసిండ్రు. అదేవిధంగా రాథోడ్ అని చెప్పేసి ఎస్టీ అక్కడ కూడా 10 years లేకపోతే వాళ్ళని కూడా దాన్ని మొత్తం తీసుకొచ్చేసి మహబూబ్నగర్ పాలమూరు యూనివర్సిటీకి ఇచ్చిండ్రు. మీరు నిన్న పోయి కలియ తిరిగినని చెప్పిన యూనివర్సిటీకి సబితా ఇందారెడ్డి గారు మంత్రిగా ఉండి మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో 4 అత్యంత పెద్ద బిల్డింగ్లు కట్టమే కాకుండా అంత ముందున్న మెస్ ఛార్జీలను 100% పెంచి ఆ యొక్క దానికి మొట్టమొదటిసారి ఆ యొక్క మహిళా యూనివర్సిటీకి ఒక దళిత వీసీని వేసింది. 4 దళిత వీసీలను గత ప్రభుత్వం వేసింది, బీసీలను వేసింది, మైనార్టీలను వేసింది. ఈ విధంగా పచ్చిగా అబద్ధాలు చెప్తే ఎట్లా అధ్యక్ష? మొత్తం వైస్ ఛాన్సలర్లో 30 మందిని వేస్తే అందులో దళితులు 4 వేసింది కూడా ఇలా. రైట్, అసెంబ్లీ లైవ్ నడుస్తోంది. మరిన్ని అప్డేట్స్ చూసింది షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ విత్ బిగ్ టీవీ. తెలంగాణ అసెంబ్లీని ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చినాయి. ఏం చేసింది అధ్యక్ష? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పేద పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇవ్వలేకపోతున్నాం, ప్రైవేట్ వాళ్ళలో ఉన్న వాళ్ళకు కూడా మేము ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇస్తే దానికి అలా 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇవాళ స్కూల్లో ₹1 కూడా ఇవ్వలే. ఈ 15 నెలల్లో జూనియర్ కాలేజ్ మీ అధ్యక్ష మీ యొక్క వికారాబాద్ జిల్లా నుంచి వెళ్ళి ఇవాళ వాళ్ళని పిలిపించండి అధ్యక్ష. ఆ కాలేజీలు ఎవరు పెట్టుకున్నారు అధ్యక్ష? ఇవాళ అత్యంత పేదవాళ్ళు డిగ్రీ చేసి పీజీ చేసి 5-6 మంది కలిసి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలు పెట్టుకుంటే వాళ్ళు ఇవాళ 15 నెలల నుంచి ఒక్క పైసా ఇవ్వలేకపోతే కరెంటు బిల్లు కట్టలేక మొత్తం కూడా ఇబ్బంది ఉన్నారు అధ్యక్ష. అంతేగా